ఇండస్ట్రీ ద్వారా సామాజిక పరమైనటువంటి సందేశాలు ఇవ్వచ్చు. ఇండస్ట్రీ ద్వారా కమర్షియల్ ఎలిమెంట్తో ఈ రాష్ట్ర ఆదాయ వనరులు సమకూర్చుకోవచ్చు. ఇండస్ట్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించవచ్చు. ఇండస్ట్రీ ద్వారా ప్రపంచాన్ని కూడా ఆకర్షించవచ్చు. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో వెళ్ళి అవార్డులు కూడా పొందినటువంటి విషయం మనందరికీ గర్వించదగినటువంటి అంశం. అటువంటి పరిస్థితులనే పునాదులుగా మార్చుకొని హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున ముందు చూపుతో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని, ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని, ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇతోధికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి సహాయ సహకారాలు, అది ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు, సామాజిక పరమైనటువంటి అవసరాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అవసరాలు కావచ్చు, ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది అని చెప్పేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు వారిద్దరు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వారందరి ఆలోచన నా ద్వారా మీ అందరికి చెప్పటమే కాకుండా మీ ద్వారా మొత్తం ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఈ సందేశం పంపించేటట్టుగా నేను ఈరోజు నా ద్వారా చెప్పమన్నారు. నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను కూడా.